మహాయుద్ధంలో నేను చాలా కీలకమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. అందులో ఒకటి భానుప్రకాష్ రెడ్డి గారు చేసినటువంటి సవాల్ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రతిజ్ఞ చేయటం, అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం, తర్వాత ఈ సాయంత్రం మళ్ళీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ కొండ అలిపిరి దగ్గర మళ్ళీ దాని మీద ఆందోళన చేయటం, మరలా ఈరోజు కూడా దానికి సంబంధించిన వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే, తిరుమల దగ్గర అక్కడ రాజకీయం అనేటువంటిది సరైనటువంటి అంశం కాదు. నెంబర్ 1, రాజకీయం కాదు, రాజకీయం చేయకూడదు. ఒక ఆరోపణ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వచ్చింది. ఆరోపణ వచ్చినటువంటి అంశానికి సంబంధించి ఏదైతే ఎన్డీడీబీ అంటే ఒక ల్యాబ్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ స్పష్టంగా క్లియర్గా దీంట్లో అడల్ట్రేషన్ జరిగింది, కల్తీ జరిగింది అనేది స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో దానికి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని దానిపైన విమర్శల దాడి కొనసాగించే విధంగా దానిని ఇంకొక రకంగా డైవర్ట్ చేసే విధంగా ప్రయత్నం చేయటంతో ఇది వివాదం పెద్దదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ దెబ్బతినేటువంటి అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైతే ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటిది అది మహాన్ న్యూసో లేక ఇంకొక రాజకీయ పార్టీయో లేదా చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో లేదా భారతీయ జనతా పార్టీనో ఎవరో కాదు. ఇది మొత్తం ఎంటైర్ హిందూ సమాజం ప్రశ్నిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ టైంలో నందిని నెయ్యిని వద్దని ఎందుకు, ఈ నెయ్యికి వీళ్ళందరికీ ఎందుకు అనుమతి ఇచ్చారు, ఈ అనుమతి ఇచ్చినటువంటి దాంట్లో జరిగినటువంటి గోల్మాల్ వ్యవహారం ఏంటి, ఈ L1 టెండర్స్లో జరిగినటువంటి అవకతవకలేంటి, ఎందుకు వాళ్ళకి అర్హత లేకపోయినా కానీ ఆ అర్హతలకు సంబంధించినటువంటి వాళ్ళకి అవకాశాన్ని కల్పించి వాళ్ళకి ఎందుకు కట్టబెట్టారు, ఈ కట్టబెట్టినటువంటి దానివల్ల నాణ్యత లేనటువంటి నెయ్యి రావటం, ఆ నాణ్యతలో లేనటువంటి నెయ్యిలో అడల్ట్రేషన్ జరగటం, దీంట్లో అనేక రకాలైనటువంటి మాంసకృతులకు సంబంధించినటువంటి ఆ కొవ్వు పదార్థాలతో కూడినటువంటి నూనెని కలిపి వాడటంతో ఇవన్నీ కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితి. మరి వీటికి సంబంధించి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు మీద మనం మాట్లాడుతున్నాం తప్ప ఇదేదో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిపోర్టో, జనసేన పార్టీ ఇచ్చిన రిపోర్టో, బీజేపీ ఇచ్చిన రిపోర్టు మీద ఎవరూ మాట్లాడట్లేదు. ఆ ఎలిగేషన్ మీద చర్చించట్లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేశారు. దానిపైన ఎన్డీడీబీ రిపోర్ట్స్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు చర్చ అంతా జరుగుతుంది. మరి దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ కంటే కూడా, వాళ్ళు ఇస్తున్నటువంటి సమాధానం కంటే కూడా, వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి ఒక వాతావరణం ఏదైతే ఉందో అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారి విజువల్ లేదా దాంట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు నిన్న ప్రతిజ్ఞ చేయటం, ఇవన్నీ అంశాలు ఏదైతే ఉన్నాయో ఆయన అసలు ఫస్ట్ నిన్న వచ్చినటువంటి డిబేట్లో అందరూ మాట్లాడినటువంటి అంశం ఏంటంటే, అసలు ఆయన నాస్తికవాది, ఆయన నాస్తికుడు, ఆయనకి దేవుడి మీద ఎటువంటి భక్తి లేదు, ఆయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అనేక సందర్భాల్లో చెప్పకూడనటువంటి అనేకమైనటువంటి కామెంట్స్ని ఆయన చేశాడు, ఆయన అనేక పుస్తకాల్లో ఆ విధమైనటువంటి వాటిని కూడా రాశాడు, ఆ విధమైనటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాటన్నిటినీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి సంబంధించినటువంటి వాటిపైన అసలు ఆయన ప్రతిజ్ఞ చేయటం లేదా ఆయనని చైర్మన్గా నియమించటం, ఆయనని వీటన్నిటి బాధ్యతలు నిర్వర్తించడం అనేటువంటి దానిలో చాలా విమర్శలు చేశారు. మరి అలాంటి ఆ విమర్శలు కలిగినటువంటి వ్యక్తి అసలు ఆయన దానికి సంబంధించినటువంటి మరింత క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నేను అన్నాడు అనుకో, నేను ఆ రోజు అన్నాను, నేను ఇప్పుడు మారాను, ఆ రోజు వెంకటేశ్వర స్వామిని విమర్శించాను, నేను ఈరోజు మారానని చెప్పాలి. లేదు నేను మారకపోతే నేను మారలేదు అని చెప్పాలి. లేదు నేను మారకుండా నటిస్తున్నాను అని చెప్పాలి. లేక తన యొక్క పరివర్తన చెందాను అని చెప్పాలి. లేదు అసలు నేను అలాంటి నాస్తికుడిని కాదు, ఈ విమర్శలు చేసే వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దానికి సంబంధించి మాట్లాడటానికి మేము సిద్ధం అని చెప్పని ఆయన ఆ అంశం గురించి చెప్పాలి. అసలు ఆ అంశం గురించి ఆయన ఇప్పుడు నాస్తికుడైనటువంటి వ్యక్తి ఎన్ని ప్రమాణాలు చేస్తే ఏంటి, ఎంత దానిపైన కామెంట్లు చేస్తే ఏంటి, నా హయాంలో జరగలేదు అంటున్నారు.
అంటే వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో జరిగిందా, నా ప్రమేయంతో జరగలేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ధర్మారెడ్డి గారి ప్రమేయంతో జరిగిందా, ఎవరు అనేటువంటి దానికి కూడా ఆయన కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలి. కానీ నిన్న డిబేట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అక్కడ వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి వ్యక్తమైనవి. వాళ్ళు వచ్చినటువంటి వాటిల్లో అసలు తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడాలి, దాని మీద ఎవరైనా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన శిక్షణ విధించాలి. అసలు నెయ్యి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో డైరీ ఫామ్ని తిరుమలే ఏర్పాటు చేసి అక్కడి నుంచే ప్రొక్యూర్మెంట్ జరిగే విధంగా ఏర్పాటు చేయాలనేది ఇంకొక డిమాండ్ వచ్చింది. అదేవిధంగా ఎన్డీడీబీ లాంటి ల్యాబ్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఇంకొక డిమాండ్ వచ్చింది. అన్యమతస్తులు కొండ మీద ఉన్నారు, 67 మందో 68 మందో, వాటికి సంబంధించినటువంటి వాటిని వాళ్ళందరినీ కూడా తక్షణం అక్కడి నుంచి వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయాలని ఇంకొక డిమాండ్ వచ్చింది. ఇలాగా హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దానికి ఒక చట్టాన్ని, ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా నడిపించాలని ఇంకొక అభిప్రాయాలు వచ్చినాయి. వీటన్నిటితో పాటు ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి అంశాలలో ఏదైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించి బంగారు నగలలో లేదా బంగారు నగలకు సంబంధించినటువంటి వాటిని కొంత అవకతవకలు జరిగినాయి, దాని మీద విచారణ జరగాలని ఒక బలమైనటువంటి ఒక ఆరోపణలు రావటం జరిగింది. అంటే వాటిని చేంజ్ చేశారు, కొంతమంది దగ్గర తీసుకుని వాటిని అకౌంట్స్లో చూపించలేదు, ఇలాంటివి చాలా జరిగినాయి అని. అదే శ్రీవాణి ట్రస్ట్కి వచ్చినటువంటి నిధులు గోల్మాల్ జరిగింది, దాని మీద విచారణ జరగాలన్నారు. తలనీలాలకు సంబంధించి నల్ల బంగారానికి సంబంధించినటువంటి వాటిపైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అలాగే హుండీ డబ్బులను ఎవరైతే రవికుమార్ అనే అతను కాజేశారో వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది మిగిలినటువంటి వాళ్ళు కాజేశారో దానిపైన విచారణ జరగాలని చెప్పని మరి కొంతమంది డిమాండ్ చేశారు. ఈ విధంగా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి నిర్మాణాల మీద విచారణ జరగాలని చెప్పని కోరారు. అదేవిధంగా వీటికి సంబంధించి అంటే సేవలకు సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద విచారణ జరగాలని కోరారు. అదేవిధంగా ఎస్వీబీసీకి సంబంధించి విచారణ జరగాలని కోరారు. ఈ విధమైనటువంటివి అనేక అంశాలు విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేశారు. మరి వాటి మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల లేదా అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంత ప్రజల మనోభావాలని, ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలని ఖచ్చితంగా ప్రజలకి తెలియచేయాల్సినటువంటి లేదా విచారణ చేసి వాస్తవాలను బయటపెట్టాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది గమనించాల్సినటువంటి అంశం. ఇక అంశంలో చాలా అంశాలు వచ్చినాయి, దానిపైన మనం ఇంకొక సందర్భంలో చేస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయాల కంటే కూడా వాస్తవాలు అవసరం, వాస్తవికత అవసరం. కానీ ఈరోజు నిన్న మనం డిబేట్ చేసిన తర్వాత ఈరోజు తిరుమల దర్శనానికి వెళ్ళాము. తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు అక్కడ తిన్నాము. తిరుమల లడ్డూ కానీ అదేవిధంగా అక్కడ ప్రసాదాలు కానీ అవన్నీ కూడా నాణ్యత విషయంలో అన్నప్రసాదానికి వెళ్ళాము, అన్నప్రసాదం కూడా తిన్నాము. అక్కడ అన్నిటి విషయంలో మాత్రం నాణ్యత అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది, క్వాలిటీ చాలా స్పష్టంగా కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి క్వాలిటీకి ఇప్పుడున్నటువంటి క్వాలిటీ విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడున్నటువంటి క్వాలిటీ చాలా బాగుంది అనేటువంటిది అక్కడ భక్తుల దగ్గర నుంచి లేదా మనం స్వయంగా చూసినటువంటి అంశం దగ్గర నుంచి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ నిన్న కూడా మనం ఒక పాయింట్ చెప్పాము. ఎన్డీడీబీ గత ప్రభుత్వంలో చేసినటువంటి లాస్ట్ శాంపిల్స్లో చేసిన దాంట్లో 19% క్వాలిటీ ఉన్నట్లుగా వస్తే ఇప్పుడు చేసినటువంటి దాంట్లో 97% క్వాలిటీ ఉన్నట్లుగా వచ్చింది. అంటే 78% వేరియేషన్ ఉంది. అంటే 78% క్వాలిటీ పెరిగి ఇంప్రూవ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి క్వాలిటీ 19% ఉంటే 19% ఉంటే ఇప్పుడు అది 97% పెరిగింది. అంటే 78% వ్యత్యాసం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో నాణ్యత ఆ స్థాయిలో పెరిగింది అనే దానికి ఆ రిపోర్ట్ల ఆధారంగానే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ ప్రసాదాల విషయంలో మాత్రం ఆ రకమైనటువంటి పూర్తిగా కనపడింది. కొంచెం సేవలో అంటే మిగిలినటువంటి వాటి విషయంలో కూడా ఇంకొంచెం జాగ్రత్తగా అంటే ముందుకు తీసుకెళ్ళగలిగితే ఏదైతే భక్తులకి మరిన్ని సౌకర్యాలు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటిది గమనించవచ్చు. దీనిపైన సిట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టు కూడా ఏర్పాటు చేశారు. సిట్టుకు సంబంధించినటువంటివి కూడా జరుగుతున్నవి. ఇక నెక్స్ట్